ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టింది, ఇది చూడండి. నేను డైలీ కూల్ పెన్ చేస్తున్నాను. మా బాబు సోమీసు బెట్టింగ్ యాప్ వల్ల చనిపోన్నాడు. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. ఈ రోజు బెట్టింగ్ రాయిళ్ళు పెద్ద రాయుడు అయిన మన ట్రక్కులాక్స్ మహేష్ అనుకున్నా తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. దగ్గర 3 లారీలు, ఒక బస్సు, మామూలు డేంజర్ కదరా, ఒక 2 కార్లు, పెద్ద కార్లు అంటే ఎస్యూవీలు, పెద్ద కార్లు కొనుక్కున్నారు. పులి ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? 2 చిన్న రాయుడు. ఇప్పుడు ఈ చిన్న రాయుడు వచ్చేసి బ్రో అంటాం కదా, ఈయన. నువ్వు ఇక్కడ వచ్చావా? ఈ అబ్బాయి ఒక పేద కుటుంబంలో డ్రైవరు. స్టార్టింగ్ లో కోతును పట్టుకొని, దేరా అనే కోతును పట్టుకొని ప్రయాణం చేశారు. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి మనోడు 3 లారీలు, ఒక బస్సు, 2 కార్లు కొన్నారు. ఎక్కడి నుంచి అంటే బెట్టింగ్ యాప్ నుంచి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఆ వీడియోలు, ఆ కారు కొన్నామని వీడియోల కింద అందరూ బెట్టింగ్ డబ్బులతో కొన్నాడు, ఎదవా అని చెప్పి కింద కమెంట్ చేస్తున్నారు. అయినా నువ్వు ఈ అబ్బాయి ఏ రోజు మానలేదు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? రీసెంట్ గా మానేను, నేను ఇంకెప్పుడు చేయట్లేదని చెప్తున్నాడు. కానీ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం అంటే నువ్వు ఉండవు. వీళ్ళ సబ్స్క్రైబర్లను అడిగితే రాత్రి ఫోన్లు చేశారనమాట చాలా మంది. హలో, నేను ఎలా ఉన్నానా బ్రో, అబ్బాయి చేస్తాడు ఆపేస్తాడు బ్రో అని చెప్పాడు. అంటాము, చేసేస్తామా? బ్రో నేను ఒక విషయం అడుగుతున్నాను. నువ్వు వచ్చింది చాలా పూర్ ఫ్యామిలీ నుంచే కదా, సిప్పుకుట్టు వారు మాది పావు. ఇన్ కేసు ఒక యూట్యూబ్ అనేది నీకు లేకపోతే నువ్వేం చేసేవారు? ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకోవాలా? ఇప్పుడు ప్రపంచంలో ఎవరు ఏ లారీ డ్రైవర్కి లేనంత అదృష్టం నీకు వచ్చింది కదా. బాబాయ్ నేను చాలా లక్కీ పిల్లనండి. కానీ నువ్వు ప్రమోట్ చేసిన యాప్ల వల్ల ఎన్ని మంది ప్రాణాలు పోయాయో నీకు తెలుసా? పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. వాళ్ళకి నష్టపరిహారం ఏమైనా చెల్లిస్తావా? 100 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడే ఇచ్చేస్తాను. నీ దగ్గర ఉన్న 3 లారీలు, ఒక లారీ అమ్మేస్తే 50 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 50 లక్షల రూపాయలు తీసుకెళ్లి కుటుంబాలు 100 కుటుంబాలకు ఏమైనా పంచుతావా? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఎవరికైనా బెట్టింగ్ డబ్బులు వస్తాయో చెప్పు. ఎందుకు నన్ను ఇలా ఏమర్చావు? ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? నన్ను ఎందుకు ఫూల్ చేశావు? నీకు అన్నంత డబ్బులు ఎందుకు ఇచ్చారు? కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా. కామన్ సెన్స్ ఉన్నా కదా. ఇటారా తాడు పెరిగినట్టు బుద్ధి దానికి. చేతికి అందొచ్చిన కొడుకు చచ్చిపోయారు ప్రతి కుటుంబంలో. ఎన్ని దారుణాలు సార్. జస్ట్ ఇందాక మాట్లాడాను, జస్ట్ నాకు ఏడుపు వచ్చింది. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.